ఈ దినం ప్రపంచమంతటిలో చాలామంది ఫ్రెండ్షిప్ డేని జరుపుకుంటున్నారు. కాబట్టి మీ అందరికీ మొదట ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి పరమగీతముల గ్రంథం 5వ అధ్యాయము 16వ వచనాన్ని మనము చదువుకుందాం. పరమగీతముల గ్రంథము 5వ అధ్యాయం 16వ వచనాన్ని మనము చదువుకుందాం. అతని నోరు అతి మధురము, అతడు అతి కాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. పరమగీతము అనే మాటకు అర్థం ఏమిటంటే పరసంబంధమైన గీతము అని. ఈ గ్రంథకర్త సొలొమోను మహారాజు షూలమితి అను తన ప్రియురాలును, ప్రియురాలు యొక్క ప్రేమను వర్ణించినటువంటి పుస్తకమే పరమగీతముల గ్రంథం. ఈ పరమగీతముల గ్రంథంలో తన ప్రియురాలు ప్రియుని నోటిని గూర్చి ఒక మాట చెప్పింది. అతని నోరు అతి మధురము అని. అంటే ఆ నోటి నుండి వచ్చేటటువంటి మాటలు మధురమైనవి. యేసుక్రీస్తు ప్రభువును గురించి వర్ణించబడినటువంటి ఒక మాట ఏమిటంటే, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. కాబట్టి అతని నోరు జీవము గల మాటలు పలుకుతుంది. కాబట్టి అతి మధురం. తలితాకుమి అని నిద్రించుచున్నదే గాని ఈమె చనిపోలేదు అని తిరిగి లేపాడు. ఎఫ్ఫాతా అని పలికి తెరవబడుము అన్నాడు. కాబట్టి ప్రభువైన యేసు క్రీస్తు యొక్క నోరు అతి మధురం. ఆయన నోటి నుండి చాలా పరసంబంధమైన దైవ సంగతులు వచ్చాయి. కాబట్టి తన ప్రియుని గూర్చి ప్రియురాలు అంటుంది, అతని నోరు అతి మధురం, అతడు అతి కాంక్షణీయుడు అన్నాడు. ప్రియురాలకు ప్రియుడు ఎప్పుడు కూడా అతి కాంక్షణీయుడుగా ఉంటాడు. అంటే ఆకర్షణీయమైన వ్యక్తిగానే ఉంటాడు. ఎంతో ఆనందముతో ఆ ప్రియుని కొరకు ఎదురు చూచేటటువంటి ప్రియురాలు అతి కాంక్షణీయుడు నా ప్రియుడు అని చెప్పడం చాలా సంతోషించదగ్గ విషయం. ఈ లోకంలో చాలామంది తమ కుటుంబాన్ని గూర్చి పరిచయం చేసేటప్పుడు రకరకాల మాటలతో పరిచయం చేస్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వధువైన సంఘమును గూర్చి ప్రియురాలుగా పిలిచాడు. ఆ ప్రియురాలు యేసు ప్రభువును గురించి చెప్తున్న మాట ఏమిటంటే, ఆయన అతి కాంక్షణీయుడు. పాపులమైన మన పాప జీవితాన్ని తీసివేసి నిత్య జీవం ఇచ్చుటకు కలువరి సిలువలో గాయపరచబడి రక్తము కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి మృత్యుంజయుడ తిరిగి లేచాడు. అంటే ప్రాణం పెట్టునంతగా ప్రేమించిన తన ప్రేమను ఆమె తలపోస్తూ నా ప్రియుడు అతి కాంక్షణీయుడు అంటుంది. అంటే నన్ను బాగు చేయడం కొరకు తన ప్రాణమును ఇచ్చినటువంటి గొప్ప ప్రియుడు ఆయన, అతి కాంక్షణీయుడు అంటూ యెరూషలేము కుమార్తెలతో అంటుంది, ఇతడు నా ప్రియుడు, ఇతడు నా ప్రియుడు, నేను ప్రేమించేటటువంటి గొప్ప ప్రేమికుడు, ఆయన నాకు ప్రియుడు. లోకములో ఉన్న దేనికంటే కూడా ఇతడే నా ప్రియుడు. తన ధ్యాస, తన యొక్క శ్వాస, తన యొక్క ఆశ అంతా కూడా ప్రియుడైన యేసు మీదనే ఉంది. అందుకే ఇతడే నా ప్రియుడు
అని చెప్తుంది. తర్వాత ఒక మాట అంటుంది కదా, ఇతడు నా స్నేహితుడు. ఇది చాలా శ్రేష్టమైనటువంటి సత్యం. ఈరోజు ఫ్రెండ్షిప్ డే కాబట్టి ప్రియురాలు తన ప్రియుని గురించి చెప్తున్న మాట, ఇతడే నా స్నేహితుడు. ఇందులో ఒక 4 విషయాలు మనం చూడవచ్చు. మొట్టమొదటిది, నమ్మకమైన స్నేహితుడు. ట్రస్ట్ వర్ది అని అంటారు. అంటే నమ్మకమైన స్నేహితుడు, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు, పరలోకమందును భూమి మీదను సర్వాధికారము కలిగిన నమ్మకస్తుడు, తన ప్రియురాలను గూర్చినటువంటి గొప్ప ప్రేమ కలిగిన నమ్మకమైన వ్యక్తిగా మనం యేసు ప్రభువుని చూస్తాం. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేస్తాడు. కాబట్టి మనం నమ్మిన మన దేవుడు నమ్మదగిన స్నేహితుడు. రెండవ విషయం, ఆయన ప్రేమించే స్నేహితుడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అనే మాటను చూస్తాం. దేవుని యొక్క ప్రేమను వెల్లడిపరచడం కొరకే ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమకు సూచనగా ఈ లోకంలో ఉద్భవించాడు. యేసును గురించి రాయబడిన మాట ఏమిటంటే, ఆయన ప్రేమాస్వరూపి అని. ఆయన ప్రేమామయుడు. ఈరోజు లోకంలో స్నేహితులను చూస్తే ఐ లవ్ యూ అని చెప్పుకుంటున్నారు. ఆ తర్వాత ఆ వ్యక్తిని వెంటనే కొద్ది రోజులకి చంపేస్తున్నారు. లోక సంబంధమైన ఆకర్షితమైన ప్రేమలో మరణం, నిస్సహాయత, నిరాశ, కృంగుబుడ్డల ఎడబాటు ఏర్పడుతుంది. కానీ ప్రభువైన యేసులో ఉన్న ప్రేమ చాలా శ్రేష్టమైంది. మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా, మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు యేసు మన కొరకు మరణించను అని వాక్యం చెప్తోంది. కాబట్టి యేసు ప్రేమించే స్నేహితుడు. అందుకే ఆ ప్రియురాలు అంటుంది, ఇతడే నా స్నేహితుడు. మూడో విషయాన్ని మనం చూస్తే, ఏమీ దాచుకోకుండా ఇచ్చినవాడు స్నేహితుడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏది దాచుకోలేదండి. లోకంలో ఉన్న స్నేహితులు ఏదైనా దాచుకోవచ్చు, కానీ ప్రభువైన యేసు ఏది దాచుకోలేదు. తన గుండెలో ఆగిపోయిన ఆఖరి రక్తపు బొట్టు వరకు నీ కొరకు నా కొరకు ధారపోసాడు. ఏమీ దాచుకోకుండా నిన్ను ప్రేమించే మంచి స్నేహితుడు ప్రభువైన యేసు. లోకంలో ఉన్న వాళ్ళందరూ తమ కొరకు అన్నిటినీ దాచుకుంటారు, అన్నిటినీ దాచుకుంటారు. భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త, పిల్లలకు తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లలు, పిల్లలకు తెలియకుండా తల్లిదండ్రులు ఎన్నో దాచుకుంటారు. స్నేహితులు జేబులో ఎన్నో డబ్బులు పెట్టుకున్నప్పటికీ తోటి స్నేహితుని బాధలో ఉన్నప్పుడు సహాయపడలేరు. కానీ యేసు అలా చేయలేదు. ఏమీ దాచుకోకుండా నీ కొరకు నా కొరకు సమస్తాన్ని ఇచ్చి వేశాడు. కాబట్టి ఇది మూడో విషయం, ఏమీ దాచుకొనని స్నేహితుడు. నాలుగో విషయం ఏంటంటే, నేనుండు స్థలములో మీరును ఉండులాగున నేను మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అన్నాడు. ఈయన ఎంత మంచి స్నేహితుడు అంటే, నేనుండు చోట నీవును ఉండునట్లు స్నేహం చేసే గొప్ప స్నేహితుడు. ఈ లోకంలో ఉన్న వాళ్ళు అలా ఎంతమంది చేస్తారండి? చాలా తక్కువ. ఎవరు చేయలేరు. నా స్థితిలోకి, నా స్థాయిలోకి నీవు కూడా రాని పిలుచుకొని వెళ్ళే వాళ్ళు ఎవరు లేరు. కానీ యేసు ప్రభు అంటున్నాడు, నేనుండు స్థలములో నీవును ఉండులాగున తిరిగి వచ్చి నేను తీసుకెళ్తాను అంటున్నాడు. కాబట్టి ప్రభు అయిన యేసు మంచి స్నేహితుడు. ఆయన యందు నీ విశ్వాసం ఉంచితే నీ జీవితంలో గొప్ప స్నేహితుడిగా నీకుండి, ఆయన నీకు నమ్మకమైన స్నేహితుడిగా, ప్రేమించే స్నేహితుడిగా, నీ కొరకు అన్నీ ఇచ్చే స్నేహితుడిగా, నిత్య జీవం నీకు ఇచ్చి తనతో కూడా నీ ఉండడానికి
ప్రేమించే మంచి స్నేహితుడుగా ఉన్నాడు. కాబట్టి యేసయ్యను నీ మంచి స్నేహితునిగా అంగీకరించి నువ్వు ఘనపరుస్తాలని ప్రభు పేరిట నేను నీకు మనవి చేసినటువంటి నీకు ప్రత్యేకమైనటువంటి మాట చెప్తున్నాను. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా లోకంలో ఉన్న ఏ స్నేహితుడైనా నిన్ను విడిచిపెట్టవచ్చు, కానీ ప్రభువైన యేసు మంచి స్నేహితుడు. ఆయన నిన్ను ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకొని వెళ్తాడు. లోకంలో ఉన్న స్నేహితుల వల్ల ఆయన మోసం చేసేవాడు కాదు, ఆయన నిన్ను ద్వేషించేవాడు కాదు, దూషించేవాడు కాదు, నిన్ను నెట్టివేసేవాడు కాదు. నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితిలో నీకు సహాయకంగా ఉండే నమ్మకమైన స్నేహితుడు, ఎవరు నిన్ను ప్రేమించకపోయినా నిన్ను ప్రేమించే స్నేహితుడు, ఎవరు నీకు ఇవ్వకపోయినా ఆయన ఏమి దాచుకోకుండా నీ కొరకు ఇచ్చే స్నేహితుడు. అంతేకాదు కానూను స్థలంలో నీవు ఉండలాగిన నిన్ను ప్రేమించే మంచి స్నేహితుడుగా ప్రభువైన యేసు ఉన్నాడు. ఇప్పటి వేళ ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు మంచి స్నేహితుని ద్వారా రక్షణ పొందుతారు. అటు కృపా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీవే మంచి స్నేహితుడుగా లోకములో ఉన్న ప్రజలందరికీ ఉండే దేవుడు. అటు నీ స్నేహంలోని గొప్ప విలువ ప్రజలు గుర్తించి పాప శాప విడుదల పొంది నిజ స్నేహితుడవైన నిన్ను చేరి నిత్య జీవానికి వారసులగునట్లు సిద్ధపరిచి సహాయపడమని యేసు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ ఛానల్లో లైవ్ చూస్తున్న మీ అందరికి కూడా మా హృదయపూర్వక వందనాలు. దయచేసి ఛానల్ను బలపరచండి. ఈ ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము అందించే ప్రతి నోటిఫికేషన్ మీకు అందినట్లు మాకు కూడా ప్రోత్సాహకరంగా ఉంటుంది. చాలామంది వీక్షించి మీరు తెలియజేస్తున్న మీ అమూల్యమైన షేర్ చేయండి, లైక్ చేయండి. కావలసినటువంటి ప్రోత్సాహాన్ని ఛానల్కు మీరు అందించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దైవ సేవకులకు మా హృదయపూర్వక వందనాలు. చక్కనైన మాటలతో ఈ దినము దేవుడు మనల్ని బలపరచి ఉన్నాడు గనక ఎంత గొప్ప స్నేహితుణ్ణి మనం కలిగి ఉన్నామో, ఒకవేళ ఇంత మంచి స్నేహితుణ్ణి ఇంకా నువ్వు కలిగి ఉండకపోయినట్లయితే ఆ గొప్ప స్నేహితుణ్ణి నువ్వు కలిగి ఉండాలని ప్రభు పేరట మీకు తెలియజేయుచున్నాను.